హాయ్ వైజాగ్ గుమగుమలు. ఇవాళ మీకు కొత్త రుచిని పరిచయం చేస్తున్నాను. చిలకల కూర. అదే చిలకలు అంటే రామ్ చిలకలు కాదండి. చిలకలు అంటే అరటి పువ్వు లోపల చిలక అనేది ఉంటుంది. అలాంటి చిలక నేను 3 అరటి పువ్వులు తీసుకుంటే 3 చిలకలు వచ్చాయి లోపల. ఆ 3 చిలకల్ని నీట్గా శుభ్రం చేసుకొని చక్కగా ఒక చిలకని 4 ముక్కలు కోసుకుంటే అవి నీట్గా శుభ్రంగా మనం ఒక సైడ్ వేసి కడుక్కొని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. చూసారా, అసలు మటన్ కర్రీ పనిచేయదు, అద్భుతంగా ఉంది. కూర చూస్తుంటేనే కలర్ఫుల్ ఉంది కదండి. ఇంకా లేట్ ఎందుకు, ఒక పట్టు పట్టాల్సిందే. చూసారా ఎంత బాగుందో పీసు. వేడి అన్నంలో వేసుకుని తింటే గొప్ప టేస్ట్ ఉంటుందండి. మాంసం కూడా పనిచేయదండి బాబు, అంత రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, తింటే వదిలిపెట్టరు. అరటి పువ్వు, అదే చిలకల కూర. ముందుగా మనం ఏం చేయాలంటే మంచి చిలకలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిలకలు ముక్కలా కోసుకోవాలి. చూసారు కదా, ఇది చిలకలంటే. ఈ చిలకలు నీట్గా శుభ్రం చేసుకొని కావాల్సినంత ఉల్లికాడలు చిన్న తురుములా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ మీడియం సైజు కోసుకోవాలి. టమాటీలు చిన్న తురుములా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కొంచెం చిన్న తురుములా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేసుకోవాలి. రెడీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. అలాగే ఈ చిలకలు అరటి పువ్వు తలకు ఉపయోగం ఏంటంటే సర్వరోగ నివారణ అన్నిటికీ పనిచేస్తుంది. కిడ్నీస్ కానీ, కడుపులోని ఏమైనా వెంట్రుకలు కానీ, తల వెంట్రుకలు కానీ, లేదా ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నా కూడా క్లియర్ చేస్తుంది. కళ్ళు బాగా కనిపిస్తాయి. షుగర్ పేషెంట్లకి చాలా మంచిది ఒంటికి. ఇది మనం నెలకు ఒకసారి తినాలి. ఇది యాక్చువల్లీ కష్టంతో కూడిన పని. కొంచెం ఓపికగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. సాంప్రదాయబద్ధమైన వంటకాలు. పూర్వకాలం ఎక్కువ ఇలాంటివి వండేవారు కాబట్టి ఆ రోజుల్లో 100 ఏళ్ళు బతికేవారు. ఇప్పుడు మనం తినే ఫుడ్లోని అన్నింటిలోని కెమికల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని రకాల రోగాలు వస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఓపికగా చేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది. చూసారు కదా, తగినంత ఉల్లిపాయలు మీడియం సైజు కోసుకున్నాను. ఉల్లికాడలు, టమాటీ తురుము, చిలకల్ని అలా కోసుకోవాలన్నమాట. ఇంకా పెద్దగా అనిపిస్తే దానికి మజ్జిగ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అది అలాగా ఆ విధంగా కోసుకోవాలన్నమాట. ఒక పాత్రలోని కట్ చేసిన చిలకలు వేసుకున్నాము. తగినంత కారపొడి, కొంచెం సాల్టు, అలాగే ఇంట్లో తయారు చేసుకున్న కారపొడి, పసుపు పొడి, ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడరు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలాగే నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిక్కలు తీసి ఒక హాఫ్ చెక్క వేసుకోవచ్చు. అలా కలిపేసుకొని ఉంచుకుంటే ఉప్పు కారం బాగా శుభ్రంగా పడుతుంది. అట్లని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేయాలన్నమాట. ఉంచేస్తే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని కలుపుకుంటే అలా ఉంటుంది. చక్కగా ఉప్పు కారం బాగా పడుతుంది. ఒక పక్కన అలా ఉంచుకోవాలన్నమాట. ఇంకా మీకు వీలుంటే నిమ్మకాయతో పాటు చిన్న పెరుగు కూడా వేసుకోవచ్చు. నేనైతే నిమ్మకాయ రసం వేసాను, కలిపి అలా ఉంచాను పక్కన. ఒక కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో వేసుకొని నేను వేరుశనగ నూనె వేసి కొంత జీడిపప్పు, ఉల్లిపాయలు వేసాను. లైట్గా అలా దూరగా వేయించుకోవాలి. జీడిపప్పు, ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, అలాగ వేయించుకున్న తర్వాత అలా కొంచెం కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసిన ఉల్లికాడలు అవి వేసుకోవాలి. ఉల్లికాయలు కూడా అలా లైట్గా వేయించుకోవాలి. చూసాం కదా, అదే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాగా వేగుతుంది కదా, అలా బాగా వేగాలి. వేగిన తర్వాత టమాటీ కట్ చేసిన చిన్న టమాటీ తురుము వేసుకోవాలి. టమాటీ తురుము వేసుకొని
అది కూడా అలాగే జస్ట్ కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర అంతా కాకుండా ఒక పావు వాటా కొత్తిమీర వేసుకొని తక్కింది ఉంచుకోవాలి. మనం ఉప్పు కారం పెట్టిన ఈ చిలకల్ని నీటిలో స్టవ్లో కుక్కర్లో వేసుకోవాలి. చిలకల్ని అలా చిలకలు వేసుకొని చక్కగా చిన్న మూత పెట్టుకోవాలి. చిన్న మూత పెట్టుకుంటే అది అలా ఉడుకుతుంది. ఏ వంటైనా మనం అయ్యే వరకు స్టవ్ పక్కన ఉండాలి. ఓపిక్గా కుకింగ్ చేసుకుంటే అనుకున్న విధంగా వస్తుంది, మంచి రుచి వస్తుంది. తగినంత వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా తగినంత వాటర్ వేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకొని చక్కగా మూత పెట్టేస్తే చక్కగా నీట్గా ఉడుకుతుంది. అలాగే మనం కట్ చేసిన కొత్తిమీర చూరా, మటన్ పీస్లా ఉంది చూరా, బ్రహ్మాండం ఉడికింది. అద్భుతం, చాలా బాగుంది. అలాగే ఇంకేంటి, రెడీ అయిపోయింది. ఇంకా భోజనం చేయడం లేటు. ఒక పట్టు పట్టాల్సిందే. మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వైజాగ్ గుమగుమలు.